గుడ్ ఈవినింగ్ టు ఆల్. మళ్ళీ రీఇంట్రడ్యూస్ జరుగుతుంది. ఎందువల్లంటే నేను మొన్న చాలా గ్యాప్ ఇచ్చాను. ఇండియన్ హిస్టరీ తాలూకా ఇంపార్టెన్స్ తాలూకా స్కోప్ చెప్తూ మీకు గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ అందువల్లే తిరిగి ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. నా పేరు సీతబాబు, వర్కింగ్ యాజ్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ జుత్తాడ, చోడవరం మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అయితే కంటిన్యూషన్ ఏంటంటే హిస్టరీ అంటే ఏంటి, దాని తాలూకా స్కోప్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, తర్వాత దాని తాలూకా నేచర్ ఏంటంటే మీకు చెప్పాను. అయితే ప్రధానంగా మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే క్రానాలజీ దగ్గర మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే ఈరోజు మెయిన్ టాపిక్ వెళ్తున్నాను, అదే క్రానాలజీ. క్రానాలజీని అర్థం చేసుకోవడం ఎలాగా, కన్ఫ్యూజ్ కాకుండా ఉండేలాగా అనడానికి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ క్రానాలజీ గురించి స్టార్టింగ్ నుంచే ఈ హిస్టరీ అనేది ఎలా రాస్తారని కూడా చెప్పాను. హిస్టరీ రాయడానికి 2 పార్ట్స్ ఉంటాయి. అదే ప్రీ హిస్టరీ ఆర్ ప్రోటో హిస్టరీ, హిస్టారికల్ పీరియడ్ అని. అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నది చారిత్రక యుగము, లిఖితపూర్వకమైన ఆధారాలు ఏంది పూర్వ చారిత్రక. అయితే పూర్వ చారిత్రక నిర్ణయించడానికి ఉపయోగపడే శాస్త్రాలు 2, ఒకటి ఆర్కియాలజీ, 2 ఆంథ్రోపాలజీ. ఇవన్నీ చెప్పుకున్నాము. అయితే ఆర్కియాలజీలోని ఆంథ్రోపాలజీలో ఉన్నటువంటి ఆ మెటీరియల్ని ఏ విధంగా ఒక కాలనిర్ణయం చేస్తారంటే మీకు అందరూ చెప్పాను. కెమిస్ట్రీ పిల్లలు బాగా అర్థమవుతుంది, అదే కార్బన్ డేటింగ్ అనేది. ఓకే, ఈ క్రానాలజీ గురించి చెప్పుకునే ముందు మన భారతదేశ చరిత్ర మనకున్న ఆధారాలను బట్టి, అంటే పురావస్తు శాస్త్రము, తర్వాత మానవాకృతి శాస్త్రము, లిఖితపూర్వకమైన ఆధారాలను బట్టి క్రానాలజీ నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మన ఏన్షియంట్ ఇండియాలో మీకు స్టార్టింగ్ నుంచి హిస్టరీ గురించి వెళ్ళినట్లయితే మనకి ప్రీ హిస్టరీ ఇంచుమించుగా మనకి భారతదేశంలో దీన్ని ప్రోటో హిస్టరీ అని కూడా అంటారు. దీని తాలూకా కాల పరిమితి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అరౌండ్ 30,000 years to 10,000 BC. BC అంటే మీ అందరూ తెలిసిందే, బిఫోర్ క్రీస్తు అనే విషయం. నెక్స్ట్ దీనిలోనే పాలియోలిథిక్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్, దీన్ని పాతరాతి యుగం అని కూడా అంటారు. దీని తాలూకా అది 10,000 BC నుంచి 5,000 BC. మళ్ళీ చెప్తున్నాను, బీసీ అంటే ఏంటంటే బిఫోర్ క్రీస్ట్. నెక్స్ట్ మెసోలిథిక్ ఏజ్, దీన్ని మధ్యరాతి యుగము అని అంటారు. ఇది 5,000 నుంచి BC టు 1,500 BC. ఇక నియోలిథిక్ ఏజ్, ఇది 1,500 BC నుంచి 1000 BC. అయితే ఈ లెక్క అనేది ఖచ్చితంగా ఒకే చోట అన్ని రకాలుగా ఉండదు. ఇది మన ఇండియన్ హిస్టరీ సంబంధించింది అనమాట. వరల్డ్ హిస్టరీ మళ్ళీ మారుతుంది. ఇక్కడ కొన్ని పుస్తకాల్లో వీటినే ఎలా ఇస్తున్నాడంటే, ఇక్కడ మనకి 7,002 ఇస్తున్నాడు. మిసోలిథిక్ ఏజ్ 7,000 అని కూడా చెప్తున్నారు. అలాగే నియోలిథిక్ ఏజ్ని 2,800 కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు ఇలా వస్తుంది, ఒక్కొక్కరు ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ చరిత్రకారుల యొక్క పరిశోధనలోని వాళ్ళ తాలూకా సిద్ధాంతీకరణలోని కొంత తేడా ఏర్పడటం వల్ల ఈ కాల నిర్ణయంలో కూడా కొంత వేరియేషన్ ఉంటుందన్నమాట. అది గమనించాలి మీరు. నెక్స్ట్, ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, ప్రాచీన శిలాయుగం అంటారు, మధ్య శిలాయుగము, అదే దాన్ని రాతియుగము, నవీన శిలాయుగము. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసరికి ఇండస్ ఆర్ హరప్పన్ పీరియడ్. హరప్ప సింధు లేదా
హరప్ప నాగరికత అంటారు. దీని తాలూకా కాల పరిమితి ఎంత అంటే 2600 నుంచి 2600 నుంచి 1800 BC. దీని కాల పరిమితి మీకు అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఈ హరప్ప నాగరికత తర్వాత ఆర్యులు వచ్చారు భారతదేశానికి. విషయం తెలుసు, ఆర్యన్ కల్చర్. ఆర్యన్ కల్చర్, ద అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్ కూడా అంటారు. 1800 BC నుంచి 1500 BC. నెక్స్ట్ ఇందులోనే ఇది 2 రకాలండి. వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. అంటే తొలి వేద కాలము, మలి వేద కాలము. ఈ తొలి వేద కాలము లేటర్, అలాగే ఇప్పుడు చూడండి 1500 to 900 BC. ఇక్కడ 900 to 500 BC. 900 to 500 900 to 500 BC. దీన్ని వైదిక యుగము లేదా ఆర్య నాగరికత అని కూడా అంటారు. దీన్ని ఒకసారి మీరు ఒక దాన్ని ఏమంటే ఫ్లో చార్ట్ కింద మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. ఆర్యన్ కల్చర్లోని అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆర్యన్ కల్చర్ అనేది ఇంచుమించుగా నథింగ్ బట్ వేదిక్ పీరియడ్ అనమాట. 1500 to 900. లేటర్ వేదిక్ పీరియడ్ 900 to 500 BC. అది ఓవరాల్గా ఆర్యన్ పీరియడ్ ఎంతవరకు వస్తుంది అంటే 1800 to 500 BC అని కూడా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఏన్షియంట్ పీరియడ్ అనగానే మనకి స్టార్టింగ్ ఏంటంటే హరప్పన్ కల్చర్ నుంచి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హరప్పన్ కల్చర్ నుంచి గజని, ఇన్వేజన్ ఆఫ్ గజని వరకు. ఇన్వేజన్ ఆఫ్ గజని, ఈ కాలం అంతా కూడా మనం ఏన్షియంట్ ఇండియా అని చెప్తాం అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఏజ్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఏజ్ ఆఫ్ గౌతమ బుద్ధ ఇది ఎప్పటి నుంచి అంటే 563 నుంచి 483 BC. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ వర్ధమాన మహావీర. ఇది 540 నుంచి 468. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వర్ధమాన మహావీర ఏజ్ 540 to 468, బట్ ఏజ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ 560 to 483. మరి ఇది వెనక చెప్పేది ముందు చెప్పేమని డౌట్ మీకు అందరికీ రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఇన్సిడెంటల్ అట్మాస్ఫియర్గా మన హిస్టోరియన్స్ చేశారు. ముందు వాడు మాత్రం వర్ధమాన మహావీరుడే, నో డౌట్. బట్ ఏంటంటే అప్పటి వరకు ఉన్న వైదిక కల్చర్ని ఒక రివల్యూషనరీ వేలో తీసుకెళ్ళింది ఎవరంటే, ఆ రిమార్క్ ఎవరిది అంటే, రిమార్కబుల్ చేంజెస్ వర్ అకర్డ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. దట్స్ వై హిస్టోరియన్స్ ఫస్ట్లీ సెడ్ దట్ గౌతమ్ బుద్ధ ఏజ్. అంతేకాని ఇది వెనక ముందు చెప్పామని తప్పని కాదు.
ముందు మాత్రం ఏజ్ ఆఫ్ వర్ధమాన మహావీరే. అయితే అకార్డింగ్ టు ఎవల్యూటరీ కండిషన్స్ ఆఫ్ ద రిలీజన్, హిందూ రిలీజన్, గౌతమ్ బుద్ధ క్రియేటెడ్ గ్రేట్ చేంజెస్ ఇన్ ద హిందూ రిలీజన్. అందువల్లే ముందుగా ఒక అంటే ప్రాముఖ్యత రీత్యా చెప్పాను తప్ప కాలరీత్యా అయితే మాత్రం వర్ధమాన మహావీరుడే ఫస్ట్. అయితే వర్ధమాన మహావీరుడి తాలూకా ప్రభావం కన్నా గౌతమ బుద్ధ ప్రభావం చాలా ఎక్కువ ఉండడంతో ముందుగా అదే చరిత్రకారులు ఏం చెప్తారంటే ఈ ఏజ్ని ముందు చెప్తారు, అంతకన్నా మరేం కాదు. ఓకే, నెక్స్ట్. దీని తర్వాత మనకి ఇన్సిడెంటల్ ఉన్నాయి చూడండి ఒకసారి. అదేంటి అంటే ఎప్పుడైతే మహావీరుడు గౌతమ బుద్ధుడు తాలూకా ఈ మత సంస్కరణ జరిగాయో, హైందవ మతంలో అంతవరకు ఉన్నటువంటి మొత్తం లేటర్ వేదిక్ పీరియడ్, తర్వాత వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయింది. హిందూ మతం తన స్వరూపాన్ని, స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్న తర్వాత ఏమైందంటే షోడశ జనపదాలు అనేటువంటి కొన్ని ఏర్పడ్డాయి. వాటిని షోడశ జనపదాలు అంటారు. అది 16 ఉన్నాయండి, తర్వాత చెప్తాను మీకు. వీటిని తెలుగులో షోడశ జనపదాలు. షోడశ అంటే ఏంటంటే 16, 10 + 6 10. దశ అంటే 10, ష అనే శబ్దానికి అర్థం 6. వీటిలో అతి బలవంతమైనది ఏంటంటే మగధ. ఈ షోడశ మహాజనపదాలని తీసుకునేటంటే అంటే ఈ గౌతమ బుద్ధుడు తర్వాత వర్ధమాన మహావీరుడు తర్వాత వచ్చినటువంటి షోడశ మహాజనపదాలు 16 ఉన్నాయి. అందులో మన ఆంధ్ర కూడా ఉంది. మన ఆంధ్రాని ఏమనేవారంటే అస్మక అనేవారు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా మనం స్టడీస్కి వెళ్ళి తెలుస్తుంది. అస్మక అనేవారు అనమాట. పాంచాల, గాంధార, మత్స్య, తర్వాత కోసల, గాంధార, ఇవన్నీ కూడా అందులో మగధ శక్తివంతమైంది. ఆ మగధని అయితే ఇన్ ద మీన్ వైల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే సైరస్ అనేటువంటి ఒక సైరస్ అనే ఒక పర్షియన్ కింగ్, సైరస్ అనేటువంటి ఒక పర్షియన్ కింగ్ ఏం చేశాడంటే భారతదేశం దండయాత్ర చేశాడు. దీన్ని ఒక ఇన్సిడెంట్గా చెప్పాలి తప్ప ఇది ఒక అంతర్భాగంగా చెప్పడానికి అవకాశం లేదు. ఈయన ఎప్పుడంటే 519 BC, క్రీస్తు పూర్వం 519లో దండయాత్ర చేసి భారతీయ స్థితిగతి చూసి వెళ్ళిపోయాడు అనమాట. సైరస్ అని పేరు. దాన్ని ఒక ఇన్సిడెంట్గా నమోదు చేసుకోండి. అయితే షోడశ మహాజనపదాల్లో శక్తివంతమైనది ఏంటి అంటే మగధ అని చెప్పాను కదా. ఆ మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమణ చేసుకున్నటువంటి రాజు ఎవరు అంటే అజాతశత్రు. బాగా గుర్తుపెట్టుకోండి, షోడశ మహాజనపదాలు మగధ. మీకు తర్వాత షోడశ జనపదాలు ఏంటో చెప్తాను నేను. ప్రతి అంటే 16 కూడా చెప్తాను మీకు. మగధ దీన్ని అజాతశత్రు అనేటువంటి ఒక రాజు, అజాతశత్రు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన కాలం 493 నుంచి 461 BC. అజాతశత్రు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ మిగిలిన 15 మంది కూడా ఇతనికి సామంతులుగా, వీళ్ళు ఇంగ్లీష్లో ఫ్యూడోటరీస్ అంటారు అనమాట. సామంతులుగా ఉంటూ ఈయన కప్పని చెల్లిస్తూ ఏం చేసేవారు అంటే ఆయన తాలూకా సార్వభౌమాధికారాన్ని అంగీకరించి ఆయన సామంతులుగా ఉండేవారు మిగిలిన 15 మంది కూడా. కానీ కొన్ని గణతంత్ర రాజ్యాలు, ఇప్పుడు మనం అస్సాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చెప్తున్నాం కదా, మిజోరం, నాగాలాండ్, అవన్నీ ఇప్పటికీ కూడా గణతంత్రంగానే ఉండేవి. అవి మాత్రం వీళ్ళ తాలూకా దీన్ని ఒప్పుకునేవి కావు. అవి గణతంత్రం అంటే ఏంటంటే వాళ్ళ రాజ్యాధినేతని అవే ఎన్నుకునేవి. అంటే ఇప్పుడున్నటువంటి డెమోక్రటిక్ వే అప్పుడు అంటే క్రీస్తు పూర్వానికి ముందే మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఈశాన్య రాష్ట్రాలు తెలుసు కదా మీకు అందరికీ. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మిజోరం, తర్వాత నాగాలాండ్, త్రిపుర, ఇవన్నీ కూడా వీటన్నిటిని ఈశాన్య రాష్ట్రాలు అంటారు. ఈశాన్య రాష్ట్రాలు మొదటి నుంచి కూడా గణతంత్రాన్నే ఫాలో అయ్యేవి. గణతంత్రం అంటే అర్థం ఏంటి? రాజ్యాధినేతని వాళ్ళు ఎన్నుకుంటారు, వంశపారంపర్యంగా రారు, అదనమాట. ఓకే, ఈ అజాతశత్రు తర్వాత శిశునాగ వంశము, శిశునాగ డైనాసిటీ. ఈ రాజుల తర్వాత చెప్తాను.
వీళ్ళు 461 బీసీ నుంచి 364 వరకు కూడా పరిపాలన చేశారు. అంటే ఇందులో ఉన్న రాజుల్ని నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ముందు క్రానాలజీ ఒక ఫ్లో చార్ట్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏ రాజు ఎప్పుడు ఎక్కడ పరిపాలించాడు, వాడు బిఫోర్ క్రీస్టా తర్వాత ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. అందుకే ఇదంతా యాడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ దీని తర్వాత నందా డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ తర్వాత నందులు, మీరు వినే ఉంటారు. నందా డైనాసిటీ, ఇందులో రాజుల తర్వాత చెప్తాను, లేటర్ ఆన్ డిస్కస్. నందా డైనాసిటీ వీళ్ళు 364 బీసీ నుంచి 321 బీసీ వరకు పరిపాలన చేశారు. నెక్స్ట్ ఈ తర్వాత ఇన్వేజన్ ఆఫ్, అది కూడా ఒక ఇన్సిడెంట్ గా చెప్పాలి, అలెగ్జాండర్. ఇది ఒక ఇన్సిడెంట్ గా నోట్ చేసుకోండి, తర్వాత చెప్తాను, కన్ఫ్యూజ్ కాకుండా. ఈ నందా డైనాసిటీ తర్వాత మౌర్య డైనాసిటీ. మౌర్య డైనాసిటీ వీళ్ళు 324 నుంచి 183 బీసీ వరకు వీళ్ళదే పరిపాలన కాలం. చాలా మంది ఏమనుకుంటారంటే రాచరికము పరిపాలన వీళ్ళ నుంచి తయారైంది, స్టార్ట్ అయింది, ప్రారంభమైంది అనుకుంటారు. కానీ వీళ్ళకన్నా ముందు మనకి నందులు, శిశునాగులు, అజాతశత్రువు వీళ్ళందరూ కూడా పరిపాలన చేసే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత మీన్వెల్ మీకు చెప్పాను కదా, అలెగ్జాండర్ ఇన్వేషన్. అలెగ్జాండర్ బిలాంగ్స్ టు గ్రీకు దేశానికి చెందినటువంటి, అంటే ఇక్కడ రాస్తాను అలెగ్జాండర్ ఇన్వేజన్. దాని ఒక ఇన్స్టెంట్ గా నోట్ చేసుకోండి, ఒక ఫ్లో చార్ట్ కాదు, అదొక ఇన్స్టెంట్. సైప్రస్ ఇన్వేషన్ అయినా, తర్వాత అలెగ్జాండర్ ఇన్వేజన్ అయినా, అలాగే తురుష్కులదైనా, ఏదైనా ఒక ఇన్స్టెంట్స్ గా నోట్ చేసుకోండి, మీకు బాగా క్లారిటీ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, అలెగ్జాండర్ అనేవాడు గ్రీకు దేశస్థుడు. ఆయన గ్రీకు దేశాన్ని పరిపాలిస్తూ 327 టు 325 బీసీ, ఈ రెండేళ్లు కూడా మన దేశంలోనే ఉంటూ యుద్ధం చేశాడు. మీకు తెలుసు, పోరస్ అనేటువంటి ఒక రాజు, పురుషోత్తముడు అంటారు, ఆ పురుషోత్తముడితో యుద్ధం చేశాడు. ఆ పురుషోత్తముడేమో ఆయనకి అతనికి జరిగిన కన్వర్సేషన్, సంభాషణలో భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని చూసి ఆయన మురిసిపోయి ఎంతో ఆనందంతో ఏం చేస్తాడంటే, ఆ పురుషోత్తముడు ఓడిపోయినప్పటికీ ఆయనలో ధైర్యాన్ని చూసి మెచ్చుకొని ఆయన రాజ్యానికి ఆయన చేసి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఒక విషయం గమనించాలి, ఇక్కడ ఈ మౌర్యన్ డైనాసిటీ గురించి ముందే విన్నాడు. ఎవరు? అలెగ్జాండర్ విని మౌర్యన్ డైనాసిటీ మీదకి, మౌర్యన్ రాజు దగ్గరికి వద్దాము, మౌర్యుల సామ్రాజ్యాన్ని ఆక్రమణ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఏంటంటే అప్పటికే వాడు బాగా అలసిపోవటం, తర్వాత అలెగ్జాండర్ కూడా కొంత ఒంట్లో బాగాలేకపోవడం, దానివల్ల ఆయన బ్యాక్ అయిపోయాడు అనమాట. బ్యాక్ అవుతూ బాబిలోన్లో చనిపోయాడు. అది తెలిసిందే మీకు అంతా కూడా. అయితే ఇదంతా ఎందుకంటే చెప్పేది మీకు ఒక ఫ్లో చార్ట్ కింద ఏ పీరియడ్ ఎప్పటి నుంచో మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత ఈ మౌర్యన్ డైనాసిటీలో కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పేసి నేను కన్క్లూడ్ చేస్తాను. మౌర్యన్ అంటే వీళ్ళ గురించి కూడా చెప్తాను. అయితే మౌర్యన్ డైనాసిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళు పరిపాలన చేస్తారనేది మీకు ఆ రాజుల గురించి చెప్తాను, దాంతో కన్క్లూడ్ చేస్తాను. అయితే మగధ వీళ్ళందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి పట్టణం. ఈ మగధ రాజ్యాన్ని వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క వంశం ఒక్కొక్క పట్టణాన్ని అబ్జర్వ్ చేసుకొని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తాయి. అయితే ఇక్కడ అజాతశత్రువు ఏం చేశాడు అంటే, అజాతశత్రువు తర్వాత శిశునాగ వంశస్థులు వీళ్ళందరూ కూడా మగధని బాగా డెవలప్ చేసేసేవారు. తర్వాత కాలంలో పాటలీపుత్రం, ఇప్పుడు పాట్నా అంటున్నారు బీహార్ రాజధాని, ఆ పాటలీపుత్రాన్ని డెవలప్ చేసి ఏం చేశారంటే, కాలాశోకుడు అనేటువంటి ఒక రాజు ఈ పాటలీపుత్రాన్ని బాగా అభివృద్ధి చేసి అది రాజధానిగా బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఈ రాజులందరూ కూడా భారతదేశానికి చాలా కాలం వరకు కూడా, అంటే మళ్ళీ ఎక్కడ తురుష్కులు వచ్చి, అంటే గజనీ మహమ్మద్, అదే వాళ్ళెవరు బానిస వంశస్థులు వచ్చే వరకు కూడా మన ఢిల్లీకి రాజధాని కాదు మనకి.
ఎప్పుడో హస్తినాపురం ఇతిహాసకాల రాజధాని అవ్వచ్చు, కానీ పాటలీపుత్రమే ఎంతవరకు అంటే ఇంచుకు మధ్యయుగం వరకు కూడా మనకి పాటలీపుత్రమే రాజధాని అయింది భారతదేశానికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఢిల్లీని రాజధాని చేస్తున్నారు. ఢిల్లీని అప్పుడు హస్తినాపురం అనేవారు, తర్వాత ఢిల్లీ అనే పేరు వచ్చిందో తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ మౌర్య డైనస్టీ చాలా ఇంపార్టెంట్. ఈ మౌర్యన్ డైనాసిటీలో అతి ముఖ్యమైన దాని గురించి మీరు ఒక ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. చెప్పాను కదా ఇది ఎక్కడి నుంచి అంటే 300 BC టు 185 కూడా చెప్పాను. అంటే చాలా మంది 185 చాలా మంది హిస్టరీస్ ఒప్పుకోరు, ఎందువల్లంటే అప్పటికే అది డిక్లేర్ అయిపోయింది అనమాట. అందువల్ల 298 వరకే కొంతమంది హిస్టరీస్ ఏమంటే 298 వరకే మౌర్య డైనాసిటీ ఉందన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లేటర్ మౌర్యన్ కింగ్స్ 185 దాకా కూడా కంటిన్యూ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్, మనం ఈ పీరియడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో మొదట చంద్రగుప్త మౌర్య. ఈయన పీరియడ్ 300 to 298. నెక్స్ట్ బిందుసార. బిందుసార 297 to 272 BC. BC అని గమనించుకోండి, పెట్టకపోయినా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ అశోక ద గ్రేట్. ఈయన 269 నుంచి 260 వరకు కూడా. అయితే ఇక్కడ ఇన్స్టెంట్ చెప్పాలి, మీ అందరికి తెలిసిందే కళింగ యుద్ధం. ఈ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 260లో జరిగింది. అప్పటితో ఆయన వదిలేశాడు అనమాట, కళింగ వార్. కొన్ని పుస్తకాలు 262 కూడా ఉంది, కాస్త దాంట్లో కొంచెం కాంట్రవర్షియల్ ఉంది. ఈ రెండు కూడా చూసుకోండి. కళింగ వార్ కొంతమంది శాస్త్రవేత్తలు 262 చెప్తున్నారు, కొంతమంది ఏమో 260 చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్, ఈ రెండు డేట్స్ కూడా కొంచెం కాంట్రవర్షియల్గా చాలా కాలం బట్టి నలుగుతున్నాయి, మీరు కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇతని తర్వాతే ఇంకా మౌర్యన్ పీరియడ్ పూర్తిగా అంతం అవ్వడం మొదలెట్టింది. ఇతని తర్వాత ఎందువల్ల అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఈయన పూర్తిగా బౌద్ధ మతస్థుడు అయిపోయాడు. అశోక ద గ్రేట్ ఆఫ్టర్ కళింగ వార్ ఏంటంటే హీ బికమ్ యాజ్ నాన్ వైలెంట్. మొత్తం సైన్యాన్ని కానీ రాజ్యంలో ఉండే కనీస రక్షణ భద్రతలు కానీ వదిలేశాడు. వదిలేయడంతో ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆక్రమణకి కూరుకున్నారు. సామంతులు ఏమైనా స్వతంత్రులు అయిపోయారు. దానివల్ల ఈ అశోకుని తర్వాత ఏమైంది అంటే మొత్తం సామ్రాజ్యం క్షీణించడం మొదలైంది. తర్వాత వచ్చిన వాడు కునాల. ఇతను 232 to 224. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, వాట్ అబౌట్ రిమైనింగ్ 260 to 232 అంటే ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏ రకమైన ఆధారం దొరకలేదు ఆ రాజుల గురించి. అయితే కునాలుడు 232 నుంచి ఎలా చేశాడు అంటే అప్పుడు దొరికిన ఆధారాన్ని బట్టి ఆయన ఆ కాలానికి చెందినవాడని హిస్టోరియన్స్ చరిత్రకారులు నిర్ణయించడం జరిగింది. మరి మధ్యకాలం ఏమైందంటే మనకి ఏ ఆధారం లేదనమాట, అదే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కునాల తర్వాత దశరథ. ఈ దశరథ కాలం మళ్ళీ కంటిన్యూ అవుతుంది 224 to 220. నెక్స్ట్ సంప్రతి, షీ ద లాస్ట్ కింగ్. సంప్రతి 220 to 185 BC. ఇది మౌర్యన్ పీరియడ్. అయితే ఈ మౌర్యన్ పీరియడ్ తర్వాత ఒక కేంద్రీకృతమైన రాజ్య వ్యవస్థ ఉత్తర భారతదేశంలో లేదు. ఈయన తర్వాత ఏమైందంటే రకరకాల వేళ కింద సామంతులందరూ కూడా స్వతంత్రులు అయిపోయారు.
ఒక్కొక్కడు ఒక్కో రకమైన సామ్రాజ్యం పరిపాలన జరిగింది. ఆ వంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మళ్ళీ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మీరు గమనించే ఉంటారు, ఈ 300 to 298, 297 272 ఇది ఇలా వెళ్తోంది ఏంటి, వెనక్కి వెళ్తోంది. తర్వాత ఇప్పుడు వచ్చే ఇయర్స్ అన్ని కూడా ఏడి అంటాం. ఏడి అంటే అర్థం ఏంటి? అన్నోన్ డొమినీ. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీసీ అండ్ ఏడి? ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో నేను వివరిస్తాను. ఇది కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇంతవరకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. అయితే ఇది కూడా ఒక పెద్ద టాస్క్ అండి. ఇంచుమించుగా ఒక 3 hours లెసన్ ఇది. ఇది అయిన తర్వాత మనకి చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత ఈ కంటిన్యూషన్ అయిన తర్వాత మీకు ప్రతి ఎపిసోడ్లోని ఒక 10 నిమిషాలు దీని గురించి వివరిస్తూ వెళ్తాను. అలా మీరు 15 నిమిషాలు కొంచెం గ్యాదర్ చేసుకొని దీన్ని కూడా ఒక నోట్స్ రూపంలో రాసుకున్నట్టయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.